ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే మరి 40,000 మంది కార్మికులు ప్రస్తుతం ఉన్నారు. దానికి కారణం ప్రధాన ఎజెండా మీకు ఒక విషయం ఎందుకు చెప్పాలంటే ఈరోజు కార్యనియామకాల పేరిట ఆనాటి సుప్రీంకోర్టులో కొట్టేసిన ఏ కేసును కూడా స్వీకరించే సమస్య లేదు. కానీ సుప్రీంకోర్టులో కొట్టేసిన కేసును కూడా మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మరి కూర్చొని మాట్లాడంత ఏ నాయకునికి దమ్ము లేదు. కార్మికుల కోసం మాట్లాడింది కొట్లాడింది కవితక్క ఒక్కతే. ఆ రోజు సాక్ష్యంగా మరి వెళ్ళి సుప్రీంకోర్టులో కొట్టేసిర్రు. మరి ఏం చేద్దామంటే వెంటనే కవితక్క గారు మాట్లాడి ఏదో ఒకటి చేయాలంటే రిటైర్డ్ న్యాయమూర్తులతోటి రిటైర్డ్ జడ్జిలతోటి కూర్చొని దాదాపు కార్యనియామకం పేరిట 22,000 ఉద్యోగాలు కూడా మరి సింగరేణిలో వచ్చాయంటే కారణము నిజంగా కూడా కవితక్క గారి కృషి వల్లే అని. మరి కవితక్క గారు అదొకటే కాదు, మరి నిజంగా చూసుకున్నట్టే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యం కార్మికులు ఇచ్చింది. కోయండేలు ఎక్కడ లేదు. ఐఐఎం లాంటి మరి పెద్ద పెద్ద చదువులు కార్మికుల పిల్లలకు వస్తే మరి అన్ని లక్షల ఫీజులు ప్రభుత్వమే భరించాలి, అంటే సింగరేణి యాజమాన్యమే భరించేలాగా ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది కూడా ఆ రోజు కవితక్క గారు. అట్లాగే అంబేద్కర్ జయంతి, ఈరోజు అంబేద్కర్ నుంచి వెళ్ళి అంబేద్కర్ జయంతికి కూడా మరి ఆ రోజు సెలవులు ఇప్పించి మరి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేని విధంగా కూడా ఏ కోల్ ఇండియాలో కూడా లేదు, మొన్న వచ్చింది. కానీ కవితక్క గారు మాట్లాడి ఆ రోజు నేను అంబేద్కర్ గారి గురించి మరి అసెంబ్లీ ముందు కూర్చున్నా, ఈ రోజు అక్కడ విగ్రహం పెట్టినాము, ఇక్కడ సెలవు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుడితోటే వాళ్ళు ఇచ్చిర్రు. సో ఇవన్నీ కూడా చూసి కూడా హెచ్ఎంఎస్ ముందుకు రావడానికి కారణము సింగరేణిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం కవితక్క గారు చేసిన పనుల వల్లనే ఈరోజు నేనున్న యువ కార్మికునిగా ఇక్కడున్న సగం మంది కూడా ఎవరి వల్ల అంటే కవితక్క గారి కృషి వల్ల జాబ్ చేస్తున్నారు. 20,000 కుటుంబాలు కూడా ఈరోజు అన్నం తింటేనే కారణం కవితక్క గారు అని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులు గారే అంటే కేసీఆర్ కూతురుగా కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో తెలంగాణకే గుండెకాయ అయినటువంటి సింగరేణిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది కవితక్క. ఇట్లాంటి కవితక్క కూడా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కవితక్క సింగరేణికి గౌరవాధ్యక్షులుగా నియమించిన తర్వాత సింగరేణి పరిరక్షణ కోసం ప్రధానంగా గతంలో అన్ని సంఘాలన్నీ కూడా ఈ యొక్క మెడికల్ బోర్డును ఎప్పుడైతే వారసత్వ ఉద్యోగాలను మంటగలిపినో ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను మరొక కోణం లోపల అంటే మెడికల్ ఇన్వాల్యుయేషన్ పేరిట కవితక్క ప్రత్యేకంగా చొరవ తీసుకొని సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో యువతులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలంటే కారుణ్య నియామకాల పేరుతోని కేసీఆర్ గారితో స్వయంగా మాట్లాడి పెట్టించినటువంటి దమ్మున్న నాయకురాలు కవితక్క. ఈరోజు సింగరేణిలో 20,000 మంది నిరుద్యోగులు ఉద్యోగ కారుణ్య నియామకాల పేరుతోని పనిచేస్తూ ఉన్నారంటే ఈరోజు కవితక్క పెట్టిన భిక్షే. కాబట్టి అట్లాంటి కవితకు కుటుంబ సభ్యుల నుండే కాకుండా ఈ యొక్క ఉద్యమకాలు వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కవితకు ఒక పథకం ప్రకారం ఒక అనవసరమైనటువంటి కేసులో ఇరికేయడమే కాకుండా ఆమె రాజకీయ జీవితానికి నాంది పలకనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి నేపథ్యం లోపల హిందూ మజ్దూర్ సభ జాతీయ అంటే భారతదేశం లోపలనే హిందూ మజ్దూర్ సభ మొదటి స్థానంలో కార్మిక సంఘం. ఇట్లాంటి కార్మిక సంఘం కూడా మేము ఆలోచన చేసి ఈ నేపథ్యం లోపల కవితకు తప్పకుండా మనం మద్దతు ఇవ్వాలి, కవితకు అండగా ఉండాలి అని చెప్పేసి సింగరేణి కార్మికులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కవితక్క చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటాల్లో భాగస్వాములమై ఈరోజు కవితకు ఎవరైతే కవితక్కను పక్కకు పెడదామని పాశవిక ఆనందం పొందుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక గుణపాఠం చెప్పాలి. ఉద్యమకారులకు కానీ బీసీలకు కానీ సింగరేణి పరిరక్షణ కానీ నూతన బొగ్గు బావుల కోసం కానీ బొగ్గు ఆధారిత పరిశ్రమ కోసం కానీ ఒకే ఒక ఎజెండా మీద కవితక్క కట్టుబడి ఉన్నారు. అప్పుడు అదే మాట అన్నారు, ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి హెచ్ఎంఎస్ యూనియన్ హిందూ మజ్దూర్ సభ సంపూర్ణంగా మద్దతు కాకుండా కవితక్క ఏదైతే రాజకీయ పార్టీ పెట్టినా కానీ ఏ ఉద్యమం తలపెట్టినా కానీ కవితకు యావత్ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా అండా ఉంటుంది, హెచ్ఎంఎస్ ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కవితక్క గారికి భరోసా ఇస్తాం. తెలంగాణలో పదవులుంటే పాకులాడే కొంతమంది రాజకీయ నాయకులకు అతీతంగా ఈరోజు కవితక్క నిన్న అసెంబ్లీలో ఆత్మగౌరవానికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీటు ఉంటే
ఒరే రోజులలో ముత్తుకునే రోజులలో ఆ సీటు నాకు అవసరం లేదు, నాకు పైసలు అవసరం లేదు, మాది పైసల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం పంచాయతీ, మేము ఆత్మగౌరవానికి నేను ఎక్కడికైనా ఒక శక్తిలా తిరగడానికి ముందున్నానే తెలంగాణ యావత్ మహిళలందరికీ అదేవిధంగా ప్రజలందరికీ ఒక మంచి నినాదాన్ని ఇచ్చింది. ఈ నినాదం గవర్నమెంట్ కంపెనీలను కాపాడుకోవడానికి పనిచేస్తుంది, మహిళలను ఒక శక్తిలా మార్చడానికి పనిచేస్తుంది, ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని అండగా నిలబడడానికి పనిచేస్తుంది. రానున్న రోజులలో అసెంబ్లీలో అధ్యక్షుని సాక్షిగా నేను ఒక శక్తిగా తిరిగి వస్తానని చెప్పింది. ఆ శక్తికి ఈరోజు నిదర్శనమే. ఈరోజు అన్ని ఏరియాల నుంచి హిందూ మజ్దూర్ సభ తిరిగి వచ్చి అందరికీ స్వచ్ఛందంగా మహిళలు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు అందరం కలిసి కూడా ముక్తకంఠంతో ఈరోజు మద్దతు తెలపడానికి హైదరాబాద్కు రావడం జరిగినది. సింగరేణిలో ఇప్పుడు ప్రైవేటీకరణ పెరిగిపోయింది. ఒకప్పుడు 1,40,000 మంది కార్మికుల నుంచి 38,000 మందికి కుదిపోయిన కార్మికుల గురించి మెడికల్ బోర్డు గురించి కవితక్క నేరుగా ఆటోలో వచ్చి ధర్నా చేయాల్సింది. ఎందుకు వచ్చిందండి? కార్మిక వర్గం ఆలోచించాలా, తెలంగాణ ప్రజలు ఆలోచించాలా. ఈరోజు CMD ఆఫీస్ ముందు ధర్నా చేస్తేనే సింగరేణిలో మెడికల్ బోర్డు కదిలింది. అప్పుడు కదిలినప్పుడే మళ్ళీ మెడికల్ బోర్డు స్టార్ట్ అయింది. ఇది యావత్ సింగరేణిలో ఉన్న 40,000 మంది కార్మికుల కుటుంబాలు కూడా కవితక్క ద్వారానే మెడికల్ బోర్డు సాధ్యమవుతుంది. జాగృతి అనేది బతుకమ్మ పండుగనైతేనేమి, బాయిబాట ప్రోగ్రాంలు అయితేనేమి, అదేంటి సమస్యలు ఉన్న కాడ వ్యతిరేకించడం అయితేనేమి, తండ్రి, అన్న, చెల్లి, తమ్ముడు అనే విభాదాలు లేకుండా ఎక్కడైతే తప్పు జరిగిందో అప్పుడే తెలంగాణలో గెలిచినప్పుడు ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు అన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేసే రోజు వచ్చింది. మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎక్కడికి పోయినా అక్కడ సమస్య ఉంది. ఆ సమస్యకి మాత్రం ఒక్కరు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటి వరకు.